బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ గాడు ఒక ఉపన్యాసం గాడు అని ఎందుకన్నానంటే భారత్ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎప్పుడైనా సరే నా దృష్టిలో వెధవే. నువ్వు మాట్లాడేటప్పుడు సంస్కారయుతంగా మాట్లాడు. భారత్కి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు నోటికొచ్చిన కారు కూతలకు వస్తే ఖచ్చితంగా అలాగే మాట్లాడతాం. వీడు వాగే వాగుడు ఏంటంటే అవామీ లీగ్ ఏదైతే ఇప్పుడు హసీనా పార్టీ భారతదేశంలో పుట్టింది, భారతదేశానికి వెళ్ళిపోయింది. మేము భారతదేశపు సరుకుని రానియం అంటే వీడి ఉద్దేశం హసీనాని బంగ్లాదేశ్కి రానియను అని చెప్పేటటువంటిది. గుడ్, అది మీరు మీరు సావండి. మధ్యలో భారతదేశానికి ఏ గూడ్సు పోనీయము అని చెప్తున్నాడు. ముందు నీ జనాలు నా సన్నాసి 25 లక్షల మంది అక్కడ కాగితాలు పట్టుకుని రెడీలో కూర్చుని ఉన్నారు వీసా పుచ్చుకుని అర్జెంటుగా ఇండియాకి రావడానికి. ముందు మా వాళ్ళకి సిగ్గు ఉండాలి. అసలు బంగ్లాదేశ్ వాడికి వీసాలు ఇవ్వడం ఎందుకు? బంగ్లాదేశు పాకిస్తాను 2 దేశాల వాళ్ళకి వీసాలు నిరాకరించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని తరివేయడమే కాదు, ఇక్కడికి రానివ్వద్దు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? చదువుల పేరుతో వస్తున్నారు, అలాగే అదేది హాస్పిటల్ పేరుతో వస్తున్నారు, ఆ తర్వాత ఇక్కడ సెటిల్ అవుతున్నారు. అది తెలిసి కూడా రానివ్వడం ఎందుకో నాకు అర్థం కాదు. నాలాంటి వాళ్ళకి అది చిరాకే. ముందు నీ దేశం నుండి మనుషుల్ని రానియకుండా చేస్తే నువ్వు మగాడివి, అప్పుడు సొల్లి ఎంత చెప్పినా బాగుంటుంది.